హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిస్ రెసిపీ బాక్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ఓకేనా. నేనైతే హాఫ్ కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి, చూస్తున్నారు కదా. సో ఇందులో ఏమి నేను మసాలా స్పెషల్గా పట్టట్లేదు, డైరెక్ట్ స్పైసెస్ వేసేస్తున్నాను. 5 లవంగాలు వేసుకున్నాను, చూసారు కదా. అంతే. బిర్యానీ ఆకు 3 తీసుకుని వేసుకున్నానండి. 2 ఇలాచీ వేసుకున్నానండి, చూస్తున్నారు కదా. అంతే. పచ్చిమిర్చిలు వేసుకుందాము, మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. ఓకే. అంతే. ఒక ఆనియన్ వేసుకుందాము, అవి కూడా మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను. మనం ఏవైనా కానీ ఇదంతా మిక్స్ చేసేసి పట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటాం కాబట్టి అన్ని మీడియం సైజులో అయితే బాగుంటాయి, మనకి పంటికి తగులుతుంటుంది కాబట్టి. 2 టమాటాలు తీసుకుని కట్ చేసుకున్నాను, చాప్ చేసుకున్నా. చూడండి, మీడియం సైజులోనే ఉన్నాయి, మరీ చిన్నగా ఏమీ కట్ చేసుకోలేదు. మీకు మరి టమాటాలు పెద్ద పెద్ద ఇలా కట్ చేసుకోవడం ఇష్టం లేదు అని అంటే మిక్సీ పట్టేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకేనా. నేను ఏదైతే కరివేపాకు తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఓకే. ఏంటి అన్నీ ఒకే దాంట్లో వేసేస్తున్నారు ఏంటి మే అని అనుకోకండి. ఓకేనా. ఈజీ సింపుల్ ప్రాసెస్ అండి ఇది. నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదైతే మాత్రం నూరిందండి, ఇంట్లో నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అదైతేనే నాన్ వెజ్లో టేస్ట్ ఉంటుంది, రెడీమేడ్ది అంత టేస్ట్ ఉండదు. సో అందుకని నూరిన అల్లం వేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మనమైతే ప్రజెంట్ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. తర్వాత అన్నీ కలుపుకున్నాక చక్కగా పట్టినా లేదా చూసుకుని దాన్ని బట్టి మనం కారం ఇంకొంచెం వేసుకోవాలా వద్దా అనేది చూద్దాము. ఓకేనా. ఫస్ట్ అయితే నేను 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్ ఉంది కదండి చూస్తుంటేనే. సో టేస్ట్ కూడా అంతకన్నా సూపర్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, రుచికి సరిపడా వేసుకోండి. ఓకేనా. 1 టేబుల్ స్పూన్ రెడీమేడ్ గరం మసాలా, మనకి చికెన్ మసాలా దొరుకుతుంది కదండి బయట రెడీమేడ్ది, అది తెచ్చుకున్నాను నేను. అది వేసేసాను, ఏం మిక్సీ పట్టలే, అందుకే స్పైసెస్ నేను ఇందాక డైరెక్ట్ వేసేసాను. ఓకేనా. సో మసాలా కూడా వేసుకున్నాను. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మిస్ అయిపోయింది, ఏంటిది, ఆయిల్. చూస్తున్నారుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఏంటి అన్నీ వేసేసి మరి కర్రీ ఏం చేస్తారు అని అనుకుంటున్నారా. ఏం లేదండి, కర్రీ అంటే ఇంత సింపుల్ అని అనుకుంటారు, బిగినర్స్ కోసమే స్పెషల్గా చెప్తున్నా నేను. ఇందులో 1 కప్పు వాటర్ కూడా వేసేసుకుంటే మనకి అన్నీ వేసేసుకున్నట్టే సామాన్ అంతా. చూస్తున్నారు, 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. 200 ml వాటర్ తీసుకున్నాను, వేసుకుంటున్నాను. ఓకే. సో అన్నీ చక్కగా కలిసేలాగా మసాలాలు కారము అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోండి. చూస్తున్నారుగా ఎలా కలుపుకుంటున్నాను. మెయిన్ ఏంటి అని అంటే అసలు నాన్ వెజ్ వండడం రాదు, లేకపోతే అర్జెంట్ పని ఉంది బయటికి వెళ్ళాల్సి వస్తుంది, కాకపోతే ఇంట్లో రిలేటివ్స్ లేకపోతే ఎవరైనా వస్తున్నారు సడన్గా, మనం వంట ఇమీడియట్గా ఫాస్ట్గా చేయాలి అని అనుకుంటే క్విక్గా చేయడానికి ఇది ఈజీ రెసిపీ అండి. నాన్ వెజ్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. మనకు వచ్చిన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం చేసిన ఫుడ్ని తీసుకుని. ఓకే. సో ఇంత సింపులా అని అనిపిస్తుంది కదండి మీకు చికెన్ కర్రీ చేయడము. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, ఎక్స్పర్ట్స్ అయినా కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది, అంత టేస్టీగా వస్తుంది. ఓకేనా. సో కొంచెం కారం పట్టేటట్టుందండి, కొద్దిగా అంత కారం మనకి పట్టాలి కాబట్టి ఇంకొక స్పూన్ నేను కారం వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ మనము పక్కకు పెట్టేసుకుంటే చక్కగా ఇవన్నీ కారం ఉప్పు మసాలా అన్నీ మనం ఏదైతే మసాలా దినుసులు ఇవన్నీ వేసుకున్నామో అన్నీ చక్కగా పడతాయి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకేనా. మరి ఇంకేంది, నీట్గా కలిపేసేసుకుని పక్కకు పెట్టేసుకుందాము. ఈరోజు ఎలాగో సండేనే కదండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మీకు కూడా ఎలా వస్తుంది ఏంటి అని ఒకటి ఉంటుంది కదా డౌట్, ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా ఇలా. సో ఒక 5 మినిట్స్ అయితే నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను అండి మూత పెట్టుకుని. 5 అంటే 5 కాదండి, ఒక 10-15 మినిట్స్ పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా చక్కగా అన్నీ పట్టేశాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేసేది లేదు, మీకేమైనా పని ఉంటే చక్కగా ఇది స్టవ్ మీద పెట్టేసుకుని ఈ గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని మీ పని మీరు చేసేసుకోండి. ఒక 10 నిమిషాలు వదిలేసేయండి దాన్ని, చక్కగా కర్రీ అయిపోతుంది. మనకి ఇంకేమీ టెన్షన్ లేదు, స్టవ్ మీద పెట్టేసుకున్నాను కదా. ఈలోపు దీనికి ఒక కాంబినేషన్ మీరు బగారన్నం వేసేసుకోండి. చూడండి ఎంత చక్కగా నూనె అంతా పైకి తేలుతుందో. జస్ట్ నేను ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను కలుపుదామని,
ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి. చికెను చానా అంటే చానా త్వరగా కుక్ అయిపోతదండి. సో, మనకి చానా ఈజీ చికెన్ వండుకోవడము. మరీ మనం చానా బిజీగా ఉన్నాము, లేదు అనంటే నాకసలు వంట చేయడమే రాదు అనంటే ఇలాంటివి ట్రై చేస్తే సింపుల్‌గా మీరు బేసిక్ లెర్నర్స్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు ఇలాంటి వంటలు గూడా. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. కొంచెం అంటే కొంచెం మళ్ళీ ఇంకొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసుకుంటే దగ్గర పడిపోయింది కదా! కొద్దిగా అంత వాటర్ వేసేసుకొని మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే అయిపోతది. చూస్తున్నారా, నేను ముక్కని కట్ చేసి చూసాను. ఎంత చక్కగా కట్ అయిపోయిందో, మంచిగా ఉడికిపోయింది. 5 మినిట్స్‌లో చక్కగా చికెన్ ముక్క ఉడికిపోయింది. ఓకేనా? ఇందులో నేనింకా వాటర్ వేసుకుందాం అనుకుంటున్నాను. బానే తేలిపోయింది నూనె. ఇగోండి ఒక కప్పు వాటర్ వేసేసుకున్నాను. కొంచెం సేపు ఇలా కలిపేసుకొని, మూత పెట్టేసుకొని పక్కకు వదిలేస్తాను. ఒక 5 మినిట్స్ కూర రెడీ అయిపోతది. బగారన్నం వేసేసుకుంటే చానా బావుంటదండి. బగారన్నం అయితే రాని వాళ్ళంటే ఎవరు ఉండరు. మీకందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. లేదు మీకు బగారన్నం గూడా డిఫరెంట్ బగారన్నాలు ఎలా చేయాలి అని ఒకవేళ మీకు అడగాలనుకుంటే నన్ను ఒకసారి కమెంట్ బాక్స్‌లో కమెంట్ జేయండి. డెఫినెట్‌గా బగారన్నం గూడా డిఫరెంట్ బగారన్నాలు చేయొచ్చు. సో, ఎలా చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఓకేనా? ఉడికిపోయిందండి. చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా తేలిపోయింది చూస్తున్నారు గదా! ఇంకేముందండి, మంచిగా ప్లేట్‌లో పెట్టేసుకొని అంటే వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఇగ లాగించేయడమే. ఇంగోండి చిటికెలో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆహా! చూస్తున్నారు గదా! అన్నము, అందులో ఇన్‌స్టెంట్‌గా, సింపుల్‌గా, ఈజీగా చేసిన చికెన్ కర్రీని కలిపేసుకొని, ఒక నిమ్మకాయ అలా పిండేసుకొని, తీసుకొని తింటే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్